రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై ఎప్పటికప్పుడు కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామన్నారు. హోదా అక్కర్లేదని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను విశాఖలో ఖండించారు. ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే సహకరించాల్సిన ప్రతిపక్షాలు అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సరికాదన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం చేయాలని పునరుద్ఘాటించారు. ఈరోజు కొంతమంది మాట్లాడారు, మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కేంద్రాన్ని నేను అడగలేదని, పక్కన కట్టే ప్రాజెక్టులపైన ఉదాసీనంగా ఉన్నామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజీ పడం, అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. మనకు లోటు బడ్జెట్ లో ఇప్పటికి 2,500 కోట్లు ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన దానికి ఎప్పటికప్పుడు కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. కేసుల కోసం ఢిల్లీకి పోయో లేకుంటే స్వార్థ ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు. నేను కేంద్రాన్ని మెప్పించి కూడా ఏదో ఒక విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. పార్లమెంట్ లో ఈ స్పెషల్ స్టేటస్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అన్ని విషయాలు చేస్తున్నాం, స్పెషల్ స్టేటస్ అవసరం లేదనే విధంగా వారు మాట్లాడారు. అది యథార్థం కాదు. నేను కేంద్రాన్ని అడిగేది, మనం పైకి వచ్చే వరకు చేయూతనివ్వాలి, అన్ని విధాలు ఆదుకోవాలి. ఎప్పుడైనా మీరు కేంద్రం దగ్గరికి వెళ్లి గట్టిగా మాట్లాడి ఈ నీళ్లు కావాలి లేవంటే ఈ నిధులు కావాలని అడిగారని అడుగుతున్నా. నేను ప్రతి ఒకసారి కాదు 20-30 సార్లు వెళ్ళాను, ఇంకా వెళ్తాను. గట్టిగా అడిగి మన హక్కులు కాపాడే వరకు, మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రయత్నం చేస్తా, పోరాడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జలవనరుల శాఖ నిర్వహించిన నీరు ప్రగతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాలని, జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. కొంతమంది రైతులు కరువు వచ్చినప్పుడు బాధపడుతున్నారు, పంట ఎండిపోతే బాధపడుతున్నారు. కానీ భూగర్భ జలాలు పెంచాలంటే మాత్రం 1 సెంటో 2 సెంట్లో వదిలిపెట్టాలంటే మనసు ఒప్పడం లేదు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమం మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. మీరేమీ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. దానికి కూడా ప్రభుత్వం మెటీరియల్ ఇస్తాం, లేబర్ ఇస్తాం. మీరు చేయాల్సింది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. విశాఖలో నూతన పోలీస్ కమిషనరేట్ కు శంకుస్థాపన చేసిన సీఎం కొత్త కంట్రోల్ కమాండ్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి రుషికొండ బీచ్లోని సిబ్బందితో, పర్యాటకులతో సీఎం నేరుగా మాట్లాడారు. ఆకర్షణీయ నగరంగా ఎదుగుతున్న విశాఖను అత్యంత భద్రమైన నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పోలీస్ శాఖకు సూచించారు. 500 మీటర్లకు ఒక కెమెరా ఉంటుంది ఆల్ క్రూషియల్ ప్లేసెస్ లో, మెయిన్ రోడ్స్ లో. మిగిలినటువన్నీ కూడా ఒక 500 కెమెరాలు పెట్టుకొని 1 కిలోమీటర్ దూరం పెట్టుకుంటే 1300 కిలోమీటర్లు కవర్ అయిపోవాలి. ఇప్పుడు మొత్తం క్రూషియల్ ఏరియాస్ అంతా వచ్చి ఇవన్నీ కవర్ అయితే 1000 కిలోమీటర్స్ ఆర్ 900 కిలోమీటర్స్ 100% ఫుల్ ప్రూఫ్ గా పాయింట్ టు పాయింట్ 500 మీటర్లు జూమ్ చేసుకుంటే ఎవరున్నారో క్లియర్ గా చూసుకోవచ్చు. టెక్నాలజీ పైన డిపెండ్ అయితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. పబ్లిక్ కూడా భయం ఉంటుంది. పాండురంగపురంలో ఏర్పాటు చేసిన వుడా పార్క్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం విశాఖ హెల్త్ సిటీలో అపోలో గ్రూప్ నిర్మించిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. బీచ్ రోడ్లో కొండపై నిర్మించిన బే పార్క్ హోటల్ ని కూడా సీఎం ప్రారంభించారు. పారిశ్రామికవేత్త అల్లూరు సీతారామరాజు కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొన్నారు. రాత్రి 10 గంటల సమయంలో విశాఖ విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన అనంతరం విజయవాడ వెళ్లారు.